కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విశాఖ స్టీల్ ప్లాంటులో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తప్పిదమే లేకుండా ఈ అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. మిక్సింగ్ ప్రాబ్లంతోనే ఉక్కు ద్రవం బ్లాస్ట్ అయిందని జగన్ చెప్పారు. రా మెటీరియల్ సరిగా కలపకపోవటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని జగన్ చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వం చూపాలి గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన తీరు అవమాననీయంగా ఉందని మండిపడ్డారు. పరిహారం ప్రకటనలో వాళ్లకు మానవత్వం లేదన్నారు. ఇదే స్టీల్ ప్లాంటులో 14 నెలల క్రితం జరిగిన ఘటనలో పెంటయ్య అనే కార్మికుడు చనిపోయారని, అయితే ఇప్పటి వరకు వాళ్ల కుటుంబానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. పెంటయ్య కూతురు కుమారులకు పరిహారం ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. పెంటయ్య ఫైలు పోయిందని చెప్పారని, ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరించడం న్యాయమేనా అని జగన్ ప్రశ్నించారు. ఇదే విశాఖపట్నంలో ఇంతకు ముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? ఎల్జీ పాలిమర్స్లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా కోటి రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన. ఏకంగా ₹1,00,00,000 వాళ్ళకు ఇచ్చి ఆ కుటుంబాలకు తోడుగా ఉండి ఆ వాళ్ళ సభ్యులు చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఆ కంపెనీలో ఇచ్చేట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో అడుగులు ముందుకు వేసి చేయించింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా ఎంత అన్యాయంగా ఉంది అని ఒక్కసారి మనస్సాక్షిని అడుక్కోండి మీరు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పించడంలో నీ గొప్పతనం ఏమీ లేదయ్యా. వాళ్ళకి రావాల్సిన కోటి 72 లక్షలు ఏదైతే ఇస్తా ఉన్నారో, 1,45,00,000 వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఇస్తా ఉన్నారో అది గొప్పతనం. నీ గొప్పతనం ఏమీ కాదు. కంపెనీ నుంచి కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే ఆ ఎంప్లాయీస్కు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నేను చెప్తా ఉన్నాను, అయ్యా అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ₹1,00,00,000 ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకుముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. మేమేమి ఎక్కడా కూడా అన్యాయంగానో లేకపోతే మేము చెయ్యనిది మిమ్మల్ని చేయమని చెప్పి అడగడంలా మేమేదైతే చేశామో అదే చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్లకు ఈ 1,45,00,000 అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తూ ఉన్న 1,45,00,000 ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో ₹1,00,00,000 ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగం